హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మేము చెన్నై నుంచి మహాబలిపురంకి ఒక బ్యూటిఫుల్ హిస్టారికల్ ట్రిప్తో స్టార్ట్ అయ్యాము. ఒకే రాతి బండను చెక్కి దేవాలయాలను నిర్మిస్తే ఎలా ఉంటుంది? వేల సంవత్సరాల క్రితం సముద్ర తీరంలో ఇలాంటి అద్భుతాలను సృష్టించిన ప్రదేశమే మహాబలిపురం. ఈ వీడియోలో మనం పల్లవరాజుల అద్భుతమైన శిల్పకళను చూడబోతున్నాము. పంచరదాస్ నుంచి అర్జునాస్ మండపం వరకు, కృష్ణాస్ బటర్బాల్ నుంచి సముద్రం ఒడ్డున ఉన్న ప్రసిద్ధ షోర్ టెంపుల్ వరకు ఈ ఒక్క ట్రిప్ లో ఎన్నో చారిత్రక అద్భుతాలని చూడబోతున్నాము. అయితే ఈ కట్టడాల వెనుక ఉన్న హిస్టరీ ఏంటి? ఎవరు నిర్మించారు? ఇంత పెద్ద రాళ్లను ఎలా చెక్కారు? ఎందుకు మహాబలిపురంకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని గుర్తింపు వచ్చింది? ఈ వీడియోలో మా ప్రయాణంతో పాటు ఆ హిస్టరీని కూడా తెలుసుకుందాం. మహాబలిపురంని మామల్లాపురం అని కూడా పిలుస్తారు. ఇది తమిళనాడులోని కోరమాండల్ కోస్ట్ వెంట ఉన్న ఒక పురాతన పల్లవ పోర్ట్ సిటీ. ఇక్కడ కనిపించే రాక్ కట్ కేవ్స్, మోనోలిథిక్ రథాస్, భారీ రాక్ రిలీఫ్స్, స్ట్రక్చరల్ టెంపుల్స్ అన్నీ కలిసి పల్లవ కాలం నాటి అద్భుతమైన శిల్పకళను మనకు పరిచయం చేస్తాయి. చెన్నై నుండి మహాబలిపురంకి వెళ్ళిన తర్వాత ముందుగా మేము షోర్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కార్ పార్కింగ్ చేసాము. అక్కడ పార్కింగ్కి 90 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయం మాకు ముందుగా తెలియదు. మహాబలిపురంలో ఒక్కో టూరిస్ట్ స్పాట్ దగ్గర పార్కింగ్కి సపరేట్గా ఛార్జ్ చేయాల్సి వస్తుందని అక్కడ తెలిసింది. అక్కడే షోర్ టెంపుల్ దగ్గర కొన్ని ఆటోస్ ఉంటాయి. వాళ్ళే అన్ని టూరిస్ట్ స్పాట్స్ మొత్తం చూపిస్తారు. దానికి 400 రూపీస్ ఇచ్చాం మేము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న అన్ని టూరిస్ట్ స్పాట్స్కి ఒకే కామన్ టికెట్ ఉంటుంది. టికెట్ కౌంటర్ దగ్గర ఎంట్రీ టికెట్ తీసుకొని మనం వెళ్ళే ప్లేస్ దగ్గర ఆ టికెట్ చూపించిన తర్వాత వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. అందుకే మహాబలిపురంకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఈ విషయాలు ముందుగా తెలుసుకుని ఉంటే అన్నెసరీ కన్ఫ్యూజన్ ఉండదు. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి పంచరథాస్. ఇక్కడ ధర్మరాజు రథం, భీమరథం, అర్జున రథం, ద్రౌపదీ రథం, నకుల సహదేవ రథం, ప్రతి రథం ఆకారం, నిర్మాణం, శిల్పకళలో ప్రత్యేకత కలిగి ఉంటుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఇవి నిజంగా పాండవులు ఉపయోగించిన రథాలు కావు. ఇవి పల్లవ రాజుల కాలంలో రాతిని చెక్కి తయారు చేసిన నిర్మాణాలు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద రాతి బండను చెక్కుతూ చేశారు. అంటే ముందుగా రాళ్లను తీసుకొచ్చి కట్టడం కాదు, అక్కడ ఉన్న భారీ రాతినే పైనుంచి కిందకి చెక్కుతూ ఈ నిర్మాణాలన్నీ కూడా తయారు చేశారు. మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించేది అర్జున రథం. ఈ అర్జున రథం సైజులో చిన్నదిగా ఉంటుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. దాని పక్కనే ద్రౌపది రథం కూడా ఉంటుంది. ఇది పంచరథాస్లో అతి చిన్న రథం. చిన్న ఆలయం లాంటి ఆకారంతో దుర్గాదేవికి సంబంధించిన శిల్పాలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. నకుల సహదేవ రథాస్ దగ్గర ఉన్న ఏనుగు శిల్పం కూడా చాలా ఫేమస్. ఒకే రాతితో చెక్కిన ఈ ఎలిఫెంట్ స్కల్ప్చర్ చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది. భీమరథం ఆకారంలో మిగిలిన రథాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అలాగే సైజ్ లో కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, పంచరథాస్ కేవలం అందమైన కట్టడాలు మాత్రమే కాదు, పల్లవ శిల్పుల రాతిని ఉపయోగించి వివిధ రకాల టెంపుల్ ఆర్కిటెక్చర్ను ఎలా అభివృద్ధి చేశారో చూపించే అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఇవి. వేల సంవత్సరాల క్రితం మోడర్న్ మిషనరీ లేకుండా ఇంత భారీ రాళ్లను ఇలా చెక్కి
ఇంత అందమైన ఆకారాలను తీసుకురావడం నిజంగా ఆశ్చర్యమే. పంచరథాస్లో అన్నిటికంటే పెద్దది, ఎత్తైనది ధర్మరాజు రథం. 3 అంతస్తుల నిర్మాణంలో కనిపించే ఈ రథంలో పల్లవుల శిల్పకళ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం వేల సంవత్సరాల క్రితం పల్లవరాజుల కాలంలో రాతిని చెక్కుతూ తయారు చేసిన అద్భుతమైన శిల్పాలను చూస్తున్నాం కదా. అదే స్టోన్ కార్వింగ్ ట్రెడిషన్ ఇప్పటికీ ఈ ఊర్లో కనిపిస్తోంది. మనం దారిలో వెళ్తూ ఉంటే చాలా చోట్ల స్టోన్ స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. పంచరథాస్ చూశాక మా నెక్స్ట్ స్టాప్ మహిషాసురమర్దిని కేవ్. ఇది ఒక రాక్ కట్ కేవ్ టెంపుల్. ఇది కూడా అక్కడ ఉన్న కొండరాతిని లోపలికి చెక్కుతూ ఈ గుహ ఆలయాన్ని కట్టారు. ఇక్కడ మనకు ముఖ్యంగా 3 మెయిన్ శిల్పాలు కనిపిస్తాయి. ఒకవైపు మహిషాసురమర్దిని రూపంలో ఉన్న దుర్గాదేవి, మరోవైపు అనంతశయన రూపంలో ఉన్న విష్ణుమూర్తి శిల్పం కనిపిస్తాయి. మధ్యలో పిల్లర్స్ తో కూడిన మండపం ఉంటుంది. ఇక్కడ ఉన్న మహిషాసురమర్దిని శిల్పం కూడా చాలా ప్రత్యేకమైనది. అమ్మవారు మహిషాసురుడితో యుద్ధం చేస్తున్న దృశ్యాలు శిల్పి ఎంతో అందంగా చెక్కారు. అమ్మవారి వెనుక సింహము, ఎదురుగా మహిషాసురుని సైన్యం కనిపించేలా ఈ మొత్తం యుద్ధ దృశ్యాన్ని ఒకే రాతి గోడపై చూపించారు. మరోవైపు అనంతశయన విష్ణు శిల్పంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటున్నట్టు రూపాన్ని చూడొచ్చు. విష్ణువు పాదాల దగ్గర ఆయనను అడ్డుకోవటానికి వచ్చిన అసురుల దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనకు కనిపించే శిల్పాల్లో ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటి అంటే, కేవలం దేవతల రూపాలను మాత్రమే కాకుండా వాళ్ల కదలికలు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా చూపించారు. మహిషాసురమర్దిని కేవ్ చూసిన తర్వాత అక్కడి నుంచి పైకి వెళ్లే మెట్లు కనిపించాయి. పైకి వెళ్లిన తర్వాత అక్కడ ఒక పురాతన టెంపుల్ కనిపించింది. దీనిని ఓల్డ్ లైట్ హౌస్ అని కూడా పిలుస్తారంట. ఇది మహిషాసురమర్దిని కేవ్ కి సరిగ్గా పైన ఉన్న కొండపైనే ఉంటుంది. ఇది పల్లవరాజు రాజసింహ కాలానికి చెందిన 8వ శతాబ్దపు శివుని టెంపుల్ అంట. అప్పట్లో ఈ కొండ సముద్రానికి దగ్గరగా ఉండడంతో ఈ ఆలయం పైభాగంలో మంట వెలిగించి సముద్రంలో ప్రయాణించే నావలకు దారి చూపించేవారని చెప్తారు. అందుకే దీనిని ఓల్డ్ లైట్ హౌస్ అంటారు. తర్వాత మా నెక్స్ట్ స్టాప్ కృష్ణాస్ బటర్ బాల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ భారీ రాతి బండను చూస్తే మొదట మనకు ఒక సందేహం వస్తుంది. ఇంత పెద్ద బండరాయి ఇలా కొండవాలుపై ఎలా నిలబడి ఉంది అని. దీనిని కృష్ణాస్ బటర్ బాల్ అని పిలుస్తారు. తమిళంలో దీన్ని వాన్ ఇరాయికల్ అని పిలుస్తారు. దీని అర్థం ఆకాశదేవుని రాయి అని చెప్తారు. ఈ రాయి దాదాపు 6 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇంత పెద్ద రాయి అయినప్పటికీ ఎలాంటి పిల్లర్స్, సపోర్టు లేకుండా ఇలా కొండపై నిలబడి ఉండటం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి దీనికి కృష్ణాస్ బటర్ బాల్ అని పేరు ఎలా వచ్చింది? మనకి తెలిసినట్టుగా శ్రీకృష్ణునికి వెన్న అంటే చాలా ఇష్టం. ఈ రాయి ఆకారం కూడా ఒక పెద్ద వెన్న ముద్దలా రౌండ్గా కనిపిస్తుంది. అందుకే దీనిని కృష్ణాస్ బటర్ బాల్ అనే పేరు పాపులర్ అయింది. ఈ రాయిని చూస్తే నిజంగానే ఒక పెద్ద వెన్న ముద్దను కొండపై పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ రాయి ఎప్పటి నుండి ఇక్కడ ఇలా ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ ఇది మహాబలిపురంలోని పురాతన గ్రానైట్ రాక్స్ లో సహజంగా ఏర్పడిన భారీ బండరాయిగా భావిస్తారు.
దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ స్టోరీ కూడా ఉంది. 17వ శతాబ్దంలో పల్లవుల కాలం తర్వాత పాలకుల సమయంలో ఈ రాయిని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నించారని చెప్తారు. అలాగే బ్రిటిష్ కాలంలో కూడా దీన్ని కదిలించే ప్రయత్నాలు జరిగినట్టుగా చెప్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ భారీ రాయి మాత్రం అస్సలు కదలలేదంట. అందుకే ఈ రాయిని చూస్తే ఇది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతంలా అనిపిస్తుంది. అందుకే కృష్ణాస్ బటర్బాల్ మహాబలిపురంలో తప్పకుండా చూడాల్సిన ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఇప్పుడు మేము శ్రీకృష్ణ మండపంకి వచ్చాము. ఇక్కడ ఉన్న ఈ పెద్ద రాక్ ప్యానెల్ చూస్తే కంప్లీట్ స్టోరీని రాతి మీదే చెక్కి చూపించినట్టుగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోకులం ప్రజలను కాపాడిన కథ. కృష్ణుడు ఒకవైపు కొండనెత్తి పట్టుకుని కనిపిస్తాడు. ఆయన చుట్టూ గోపాలకులు, పిల్లలు, ఆవులు, ఇలా గోకులం ప్రజల జీవన శైలిని కూడా ఈ శిల్పాల్లో చూపించారు. ఆ కాలం నాటి విలేజ్ లైఫ్ మొత్తము మన కళ్ళ ముందు కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నిలబడి మొత్తం ప్యానెల్ ని చూస్తే మనం ఒక స్కల్ప్చర్ ని చూస్తున్నట్టుగా కాకుండా వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథను రాతిలో ఫ్రీజ్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇదే మహాబలిపురం స్పెషల్. ఇక్కడ హిస్టరీ, మైథాలజీ, ఆర్ట్ ఈ మూడు మనకు ఒకే చోట కనిపిస్తాయి. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ షోర్ టెంపుల్ కి వచ్చేసాము. సముద్రం పక్కనే ఇంత అందంగా కనిపిస్తున్న ఈ టెంపుల్ మహాబలిపురంలో మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్స్ లో ఒకటి. ఇప్పటిదాకా మనం చూసిన పంచరథాస్, మహిషాసురమర్దిని కేవ్, రాక్ కార్వింగ్స్ అన్నీ రాతిని చెక్కి తయారు చేసినవి. కానీ షోర్ టెంపుల్ వాటికి కొంచెం డిఫరెంట్. ఇది బ్లాక్స్ ఆఫ్ స్టోన్ తో కట్టిన టెంపుల్. ఈ టెంపుల్ 8వ శతాబ్దంలో నిర్మించారు. షోర్ టెంపుల్లో మెయిన్ గా శివుడికి సంబంధించినవి 2 విగ్రహాలు ఉంటాయి. వాటి మధ్యలో విష్ణుమూర్తి ఆదిశేషునిపై పడుకున్న విగ్రహం ఉంటుంది. సముద్రం పక్కన ఉండటం వల్ల ఆకాశం, సముద్రం బ్యాక్గ్రౌండ్ మధ్యలో ఈ షోర్ టెంపుల్ చాలా అందంగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ ముందు నంది విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తాయి. మహాబలిపురంలో 7 పగోడాస్ ఉన్నాయని పాతకాలపు సముద్ర ప్రయాణికుల కథనాల్లో చెప్పబడుతుంది. షోర్ టెంపుల్ ఒక్కటే ఇప్పటికీ కనిపిస్తుంది. మిగిలినవి సముద్రంలో కలిసిపోయాయి అని చెప్తారు.
మహాబలిపురంలో ఈ చారిత్రక కట్టడాలను యునెస్కో 1984లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. మహాబలిపురంలో ఈ ప్లేసెస్ అన్ని చూడటానికి ఒక హాఫ్ డే సరిపోతుంది. మహాబలిపురం బీచ్ని కూడా కవర్ చేయొచ్చు. అయితే మహాబలిపురం వెళ్లే ముందు అక్కడ హిస్టరీ, ఈ మౌంటైన్స్ ప్రత్యేకతను గురించి తెలుసుకొని వెళితే అక్కడికి వెళ్ళాక మనం చూసే ప్రతి శిల్పాన్ని, ప్రతి కట్టడాన్ని ఇంకా ఆసక్తిగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. అందుకే మీరు కూడా మహాబలిపురం ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అండ్ టెంపుల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.